మోకాళ్ళు బాగా నొప్పిగా ఉంటున్నాయి. ఆ మహావీర విత్తనాలు యూజ్ చేస్తే మోకాళ్ళలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులనేవి తగ్గిపోతాయంట కదా! నిజమేనా? అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఆ మహావీర విత్తనాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది. అయితే టోటల్ నీ రీప్లేస్‌మెంట్ చేయించుకోమని మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. కానీ ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనందరం అలాంటి టైంలోనే ఈ మహావీర విత్తనాల గురించి సోషల్ మీడియాలో కానీ, నెట్‌లో కానీ చాలా చాలా వింటూ ఉంటాం. అయితే మరి ఈ విత్తనాలు ఎలా ఉంటాయి? బీరకాయ గింజల్లాగా ఉంటాయా? అసలు వీటిని ఎలా గుర్తుపట్టాలి? ఈ మహాబీర గింజలు వాడటం వల్ల మోకాళ్ళలో గుజ్జు నిజంగా వస్తుందా? ఇది నిజమేనా? ఇలాగా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూస్తూ, అసలు ఈ మహాబీర విత్తనాల గురించి ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. హాయ్ అందరికీ. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, డైలీ అప్డేట్స్ కోసం తప్పక మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 60 ఏళ్లు పైబడ్డ వాళ్ళల్లో 100కి 80 మంది మోకాళ్ళ నొప్పులతో అయితే బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిందని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలామంది ఈ మహాబీర విత్తనాలు యూజ్ చేయమని ఎవరొకరు చెప్తూనే ఉంటారు. అసలు మహాబీర విత్తనాలు అంటే బీరకాయ విత్తనాలు అని అనుకుంటారు. అస్సలు కాదు. ఇది ఒక రకమైన వన తులసి. లేదంటే అడవి తులసి అని కూడా అంటారు. ఈ గింజలు ఎక్కువగా ఇండియాలోను, శ్రీలంక, అలాగే ఆఫ్రికాలో కూడా కనిపిస్తుంది. తులసి మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. కానీ వాటిల్లో ఇది ఒక రకం. ఈ మొక్క ఎక్కువగా ఎండ ఎక్కువగా ఉండే పొడి ప్రాంతాలలోనే పెరుగుతుంది. ఈ మహాబీర విత్తనాలలో ఫైబర్, విటమిన్ ఏ, కే, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ ఇలాంటివి ఎన్నో యూజ్‌ఫుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. దీన్ని చాలామంది ప్రత్యేకంగా దేనికి యూజ్ చేస్తారు అంటే కీళ్ళ నొప్పులకు ట్రెడిషనల్‌గా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. దీనిని ఇన్‌ఫ్లమేషన్ తగ్గటానికి యూజ్ చేస్తారు కాబట్టి, వీటిని వాడినప్పుడు మోకాళ్ళలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం వల్ల ఆ గుజ్జు పెరుగుతుందనేటువంటి ఒక పాయింట్ అనేది రైజ్ అవుతుంది. దీనికి ఇంకా అనేక యూజెస్ అయితే ఉంటాయి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దేనికి అంటే దీనిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి. ఇంకా ఇంపార్టెంట్‌గా గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఇంకా ప్రధానంగా ఇది వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది. వీటిని యూజ్ చేస్తే వెయిట్ కూడా తగ్గుతారు. దేనికి అంటే వీటిని వాటర్‌లో నానబెట్టినప్పుడు బాగా ఆ వాటర్‌లో అయితే ఉబ్బుతాయి. దానితో పాటు ఇక ఆకలైతే వేయడం తగ్గుతుంది. కాబట్టి క్రమంగా బరువు కూడా తగ్గుతారు. అదే విధంగా మోకాళ్ళ మీద ప్రెషర్ కూడా తగ్గుతుంది. అంతే కదండీ! వెయిట్ తగ్గినప్పుడు మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా ఆటోమేటిక్‌గా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా స్కిన్ హెల్త్ అదే విధంగా హెయిర్ గ్రోత్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మరి వీటిని ఎలా యూజ్ చేస్తారు అంటే ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని దానికి ఒక స్పూన్ ఈ మహాబీర విత్తనాలను తీసుకొని ఆ వాటర్‌లో కలుపుకోవాలి. ఒక 1 అవర్ కానీ, హాఫ్ అన్ అవర్ కానీ మీకిష్టముంటే ఓవర్ నైట్ అయినా సరే నానబెట్టుకొని తాగుతారు. అవి వాటర్‌లో నానబెట్టగానే వెంటనే సబ్జా గింజలు లాగా ఇవి కూడా బాగా ఉబ్బుతాయి. అప్పుడు పరగడుపున అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేసేసి ఫస్ట్ వాటిని తాగితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. వాటిని నములుతూ, మింగుతూ తాగడం చేస్తే ఇంకా బెస్ట్. ఇలా డైలీ ఒక 90 డేస్ చేస్తే అంటే ఒక 3 మంత్స్ వరకు చేస్తే మీకు మీ హెల్త్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కూడా తాగొచ్చు. అప్పుడు ఆ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి క్రమం తప్పకుండా 2, 3 నెలలు తీసుకుంటే అప్పుడే ఆ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఇలా యూజ్ చేస్తే ఆ మోకాళ్ళలోని గుజ్జు మళ్ళీ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మోకాళ్ళ నొప్పులనేవి తగ్గుతాయి. వీటిని కూడా సబ్జా గింజలులాగా సలాడ్స్‌లోను, మజ్జిగలోకి, ఫలూదాలోకి ఇలాగ వేసుకొని తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలు కానీ, చర్మ సమస్యలు కానీ, బరువు తగ్గటంలో ఇలాగా ఎన్నో సమస్యలకి ఇది యూజ్ అవుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ని కూడా తగ్గిస్తాయి. అలాగే ఈ చెట్టు ఆకును బాగా నూరుకొని మనకు చర్మం మీద ఎక్కడైనా సరే దురద కానీ, అలర్జీస్ కానీ వచ్చినప్పుడు అక్కడ ఆ ఆకు రసాన్ని కనుక రాస్తే అవన్నీ కూడా చర్మ సంబంధిత డిసీజెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇలాగా
అనేకమైన యూజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మీరు ఏది యూజ్ చేయాలి అనుకున్నా కూడా ముందుగా మీ డాక్టర్స్‌ని సలహా మేరకు యూజ్ చేస్తే చాలా మంచిది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేసి మీ సపోర్ట్‌ని మాకు కొంచెం అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.